హైకోర్టుకు చేరిన వెలుగుమట్ల సమాచారం ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేతలు. భూదాన్ బోర్డు పట్టాలిస్తేనే ఇండ్లు కట్టుకున్నాం. సిసిఎల్ఏ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి. హైకోర్టులో 23 మంది బాధితుల పిటిషన్ విచారణ 24వ తేదీకి వాయిదా. భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు కూల్చివేశారని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇండ్ల కూల్చివేతను సవాలు చేస్తూ టి వెంకట నరసమ్మతో పాటు 23 మంది బాధితులు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. భూదాన్ భూముల్లోని ఆక్రమణలను తొలగించాలంటూ జనవరి 17న భూదాన్ బోర్డు అధికృత అధికారిగా ఉన్న సిసిఎల్ఏ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. భూదాన్ యజ్ఞ బోర్డు మే 2017లో ఇండ్ల నిర్మాణం కోసం 100 చదరపు గజాల చొప్పున పట్టాలు జారీ చేసిందని తెలిపారు. పట్టాలు రావడంతో తాము ఇండ్లు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. కానీ తాజాగా భూదాన్ భూములను ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించుకున్నామని అంటూ సిసిఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దానిని సాకుగా చూపి రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గత నెల 24న తమ ఇండ్లను కూల్చివేశారని బాధితులు వాపోయారు. అయితే హైకోర్టుకు చేరిన వెలుగుమట్ల అని ఇక్కడ వార్త రాసుకొచ్చింది కదా. వెలుగుమట్ల బాధితులను పూర్తిగా దోచుకున్నది బీఆర్ఎస్లోని కొందరు మాజీ మంత్రులు, ఇప్పుడున్న తాజా మంత్రులు. 62 ఎకరాల భూమికి సంబంధించిన భూదాన్ భూముల్లో 30 ఎకరాలను పందికొక్కులు లెక్క గత మంత్రులు ఈ మంత్రులు కాజేసిండ్లు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గత ప్రభుత్వంలో కూడా మంత్రే పందికొక్కులాగా అక్కడ భూములు కొట్టేసిండు. నిన్న కవిత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో నివ్వరపోయే నిజాలతో ఆ కమిటీ ఈరోజో రేపో ప్రెస్ మీట్ పెట్టబోతున్నది. అందులో ఎవరెవరు భూదాన్ భూములను కాజేసిండ్లు, ఎట్లెట్ల కాజేసిండ్లు, మొత్తం భూదాన్ ట్రస్ట్ కింద ఖమ్మంలో ఉన్న భూమి ఎంత, అందులో తాజా మాజీ మంత్రులు కబ్జా చేసింది ఎంత, అందులో ఏ మంత్రి ఎంత దోసుకున్నాడు, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఎంత దోసుకున్నాడు, గతంలో ఉన్న మంత్రులు ఎంత దోసుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు సంపూర్ణమైన లెక్కలతోటి ఒక నివ్వరబోయే నిజాలతోటి ప్రెస్ మీట్ ముందుకు కూడా రాబోతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు ఇది హైకోర్టుకు చేరింది. నిన్న 12 మంది సభ్యులతోటి కవిత గారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సభ్యులను అక్కడికి పంపిళ్ళు. వాళ్ళు అద్భుతమైన నిజాలతోటి కూడా ఈ ప్రభుత్వాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసే అంశాలతోటి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మొత్తం 62 ఎకరాలు, ఇప్పుడు 31 ఎకరాలే అంటున్నారు. మరి మిగతా 31 ఎకరాలు ఎవడు తిన్నాడు, ఎవడు కబ్జా పెట్టిండు, ఎవరి కొరకు కబ్జా పెట్టిండు, ఎవడు ఎనుకుండి కబ్జా పెట్టించిండు, ఇవన్నీ కూడా అతి త్వరలో తెలుస్తాయి. తప్పకుండా ఏదైతే 700 పైచిలుకు బాధితులు ఉన్నారన్నారో వాళ్ళందరికీ కూడా కవిత గారి ఆధ్వర్యంలో, కవిత గారి నాయకత్వంలో న్యాయం చేయడానికి నిబద్ధతతోటి నిజాయితీతోటి కొట్లాడతారనేది మరొకసారి చెప్పదలుచుకున్నాం. ఆల్రెడీ మా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నది. ఈ ఉగాది సందర్భంగా ఇవాళనే ప్రెస్ మీట్ పెడతారా, రేపు ప్రెస్ మీట్ పెడతారా అనేది కూడా కొంత ఆలోచించి చెప్తాం.